రెడ్డి ఆంజనేయులు, స్నాతకోత్తర విద్యార్థి, బెంగళూరు విశ్వవిద్యాలయం. ఇక నేను తీసుకున్నటువంటి అంశం ఆచార్య కె ఆశాజ్యోతికి తేరు నవల అనువాదం తీరు తెనులు. అనువాదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేటువంటి విషయాలు మూల భాష, లక్ష్య భాష. మూల భాష అనేటువంటిది ఏ రకంగా అయినా ఉండనివ్వండి, అందులో సాధారణంగా ఒక నవల అనుకున్నప్పుడు దాంట్లో మనకి సాంఘిక పరిస్థితులు, మత సాంస్కృతిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తాయి. అవి మూల భాషలో ఏ రకంగా ఉన్నప్పటికీ లక్ష్య భాషలో సరైనటువంటి రీతిలో సమకూర్చగలిగితేనే పాఠకుడికి నవల అనేటువంటిది చదవటానికి ఆసక్తి అనేటువంటిది పుడుతుంది. తేరు నవల చదవటానికి నాకు పట్టిన సమయం సరిగ్గా 2 రోజులు మేడం. 2 రోజులు. ఆ 2 రోజుల సమయం కూడా ఎందుకు పట్టిందంటే నిద్రపోవడానికి. రాత్రి 2 వరకు చదివాను మేడం. ఇంకా చదివి కళ్ళు మంటలు ఎత్తుకోవడంతో పడుకునేసేసి మరుసటి రోజు చదివేశాను. అంటే నాకు ఎక్కడా కూడా ఆపాలి, ఎందుకు ఇంతగా చదువుతానని అనేసి అనిపించలేదు మేడం. అంత పాఠకుడిని నవలకు హత్తుకుపోయేలా చేశారు మేడం మీరు. అది అనువాదం అని అంటే ఎవరు ఒప్పుకోరు, అది కేవలం స్వతంత్ర రచన మాత్రమే. అది మీరు సొంతంగా రాసినటువంటి రచన అనేసి నేనైతే చెప్పగలుగుతాను. ఇక తేరు నవల. తేరు అంటే తేరు నవల మొత్తం చదివినప్పుడు మనకి ఎక్కడ కూడా తేరు అనేటువంటి పేరు రాదు. అక్కడ ఉన్నటువంటి పదం రథం. ఒక దొంగల ముఠా నాయకుడు, అతని పేరు రంగో పట్వర్ధన్, వాళ్ళ కులదైవం అయినటువంటి విఠలుడు అనేటువంటి ఒక దేవుడికి గుడి కట్టించి ఆ రథాన్ని కూడా ఏర్పాటు చేయిస్తాడు. ఇక ఆ రథాన్ని నవమి నాడు తిప్పుతారనమాట, ఊరు చుట్టూరు, అంటే ఆ గుడి చుట్టూరు తిప్పితే అలాంటి సిచ్యువేషన్లో రథం ముందుకి కదలదు. అలాంటి పరిస్థితుల్లో తక్కువ కులానికి చెందినటువంటి రామచంద్రప్ప గారి ద్యావప్ప అనేటువంటి ఒక తోలుబొమ్మలు ఆడించుకునేటటువంటి ఒక వ్యక్తి ఆ ఊరికి వస్తాడు తోలుబొమ్మలు ఆడించుకోవడానికి, ఆ రథోత్సవానికి. అతను వచ్చినప్పుడు రథం ముందుకు కదలకపోవడంతో అతని 5వ కొడుకైనటువంటి చంద్రుడిని భూమి ఆశ చూపించి, తిండి గింజల ఆశ చూపించి బలిదానానికి ఒప్పించేసి ఆ పిల్లాడిని బలిచ్చేసి రథాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతారు. రథం అప్పుడు ముందుకు కదులుతుంది. ఇక అలా ఆ రామచంద్రప్ప గారి ద్యావప్ప వంశస్థులే ఆ తేరు అనేటువంటిది ముందుకు కదలాలంటే ప్రతి సంవత్సరం కూడా ఈ రామచంద్రప్ప గారి ద్యావప్ప వంశస్థులే వచ్చి ఆ రథ చక్రానికి రక్తాన్ని అందించాలన్నమాట. వాళ్ళ రక్తం అంటుకుంటేనే రథం ముందుకు కదులుతుంది అనేటువంటిది ఒక సంప్రదాయంగా స్థిరపడిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో దానికి రక్త తిలక సేవ అనేసి పేరు పెడతారు. దాని గురించి మూల భాష అయినటువంటి కన్నడంలో రాఘవేంద్ర పాటిలా గారు రాశారు తేరు నవలని. అందులో 9 పేజీలలో ఉంది ఆ కథ గురించి చెప్పడం. దాన్ని 41 పేజీలలో విస్తృతంగా తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో మనకి బుర్రకథ అనేసి ఒక ప్రదర్శన కళారూపం ఉంది. అందులో తందాన తాన అనేసి వంత పాడేటువంటి పద్ధతులు ఉంటాయి. అది కన్నడ వాళ్ళు శంభో మహాదేవ, హరహర శంభో మహాదేవ అనేసి అంటారు ఇక్కడి ప్రదర్శన కళలలో. అంటే తెలుగు వాళ్ళు చదివినప్పుడు తందాన తానాను తలపిస్తుంది, అదేవిధంగా కన్నడ వాళ్ళు చదివినప్పుడు శంభో మహాదేవ, హరహర శంభో మహాదేవ. అంటే 2 భాషల శ్రోతలు చదివినప్పటికీ, 2 భాషల పాఠకులు చదివినప్పటికీ కూడా అది వారి సొంత భాష అనిపిస్తుంది తప్పనిచ్చి అనువాదం ఇది మనకు సంబంధం లేదనేటువంటిది అనిపించదు. ఇది ఆచార్య కె ఆశాజ్యోతి గారి యొక్క అనువాదం యొక్క తీరుతెన్నులు. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా మాండలికాలు అనేటువంటివి ఉన్నాయి. ఆంధ్రదేశంలో కూడా రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అనేసి రకాలుగా ఉన్నాయి. ఇక ఈ తేరు నవలది కర్ణాటకలో ఉన్నటువంటి బెళగావి ప్రాంతపు మాండలికం. ఈ మాండలికంలో కిల్లిక్యాతరు అంటే తోలుబొమ్మలు ఆడించుకునేటటువంటి ఒక వ్యక్తి అనేసి పేరు. దీనికి సక్రమంగా కన్నడ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకే అర్థాలు తెలుసుండవు. కానీ ఒక పదానికి అర్థం తెలుసుకునేంత వరకు ఆ పదాన్ని వదిలేయకుండా, మిగిలిన అనువాదాన్ని పూర్తి చేయకుండా, ఎంత సమయం పట్టినప్పటికీ కూడా అనువాదాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అనువాదం చేసేటువంటి వారే ఆచార్య కె ఆశాజ్యోతి గారు. ఇక వారి అనువాద తీరుతెన్నుల్లో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 41 పుటల్లో వివరంగా రాసినటువంటి విషయం, కిల్లిక్యాతరు పదానికి సంబంధించినటువంటి విషయం. ఇక అనువాదం చేసేటప్పుడు ఊరి పేరు కానివ్వండి, వ్యక్తుల పేర్లు కానివ్వండి మార్చి రాయొచ్చు.
దానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. కానీ మూలంలో ఉన్నటువంటి కథా విషయం అనేటువంటిది చెడిపోకుండా దాని యథార్థం లేక కూడా అదే పేర్లతో కన్నడ నవల్లో ఉన్నటువంటి అదే పేర్లతో ధర్మనట్టి, కల్లిగుద్ది, ఉల్లగడ్డి ఉద్దవ్వ ఈ రకంగా అవే పేర్లను తెలుగు భాషలోకి కూడా తీసుకోవడం ఆచార్య ఆశాజ్యోతి గారి ప్రత్యేకతకు సంబంధించినటువంటి విషయం. ఇక అనువాదానికి సంబంధించి తేరు నవల్లో ఉన్నటువంటి విషయాలు అవి. గంగా నది ఎంతో స్వచ్ఛమైనది, భారతదేశానికి జీవనది అని అంటారు. ముగించేస్తాను సార్. అటువంటి గంగా నదికి మరో పేరే భాగీరథి. ఆ భాగీరథి అంటే గంగా నది. గంగా నదిలో నీరు ఎంత స్వచ్ఛమైనదో ఆ భాగీరథి తల్లికి పుట్టినటువంటి ఆచార్య ఆశాజ్యోతి గారి సాహిత్యం కూడా అంత స్వచ్ఛమైనది అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.